జీవితం ఎంత దుర్భరమైనా చాలామంది దానికి అలవాటు పడిపోతారు. ఇంకా వేరే విధంగా బతికే దారే లేదని తలుస్తారు. ఈ జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితంతో పోల్చుకోలేకపోవడం వల్ల ఈ భూమి మీద జీవితం ఎంత బాధాకరమైనదో, ఎంత విసుగు పుట్టించేదో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. జీవితంలోకి ఏది వచ్చినా దాన్ని ఆనందంగా వేరే వారెవరికో జరుగుతోందన్నట్లుగా ఒక చలనచిత్రాన్ని చూస్తున్నట్లుగా ఉండండి. జీవితం మీద మరీ ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా ఉంటే అది మనకు వినోదాన్ని ఇస్తుంది. మానవ దోషాలన్నిటికీ అద్భుతమైన మందు ఒక మంచి నవ్వు. జీవితాన్ని చూసి నవ్వగలగడం అనేది అద్భుతమైనది. కృష్ణుడు బోధించాడు, సంతోషంలోనూ దుఃఖంలోనూ లాభంలోనూ నష్టంలోనూ గెలుపులోనూ ఓటమిలోనూ సమ మనస్కుడివై ఉంటూ జీవిత సమరాన్ని ఎదుర్కో. ఆ విధంగా ఉంటే నువ్వు పాపాన్ని మూటగట్టుకోవు. మీ ఆత్మ దేవుడి దివ్య మందిరం. మీ చైతన్య మందిరంలో ఆయన నిరంతర సన్నిధి కోసం. అది ఈ ప్రపంచంలో మీరు జీవించవలసిన పద్ధతి. వేరే కోరికలు ఉండేవాళ్ళు నిజమైన సంతృప్తి అంటే ఎరుగరు. థ్యాంక్ యూ.